వర్షంలో మా ఫ్రెండ్ ఓపెన్ చేయబోతుండే కక్కుర్ది గడి పెద్ద కక్కుర్తి ఎదవా యా మా ఫ్రెండ్ గారు బుక్ చేశాడు ప్రాంక్ చేయబోతున్నాం స్టార్ట్ చేద్దాంరా వర్షం వచ్చేది వర్షంతోనే కేజీఎఫ్. హాయ్ గాయ్స్, ఈరోజు అప్పలంతో జూలజీ ప్రాంక్ వీడియో చేయబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, హైలైట్ ఉంటుంది. దాని రియాక్షన్ లాస్ట్లో చూద్దాం. అవును రారా జూలజీ అయితే తెచ్చాము. ఎలా చేతి బాగుంటుంది ఈ జూలజీ? దీంట్లో ఒక కురుకురులో కలిపేద్దామా? ఎలా చేద్దామంటే 2 కురుకులు తీసుకున్నాం కదా, దీంట్లో ఒక కురుకురే నేను తీసుకుంటాను. దానికి ఇది స్పెషల్ అని చెప్తామా? స్పెషల్ అని చెప్పి వద్దు అలా ఏదో రీల్ చేస్తున్నామని రీల్ చూపించు. అలా కురుకురే ఇస్తాను. దీంట్లో కలిపేద్దాం. ఫస్ట్ నీకోసం స్పెషల్గా తెచ్చాను నానమ్మ. కౌట్ నుంచి తెచ్చాము. 50 రూపాయలు దీని రేటు. కొద్దిగా స్పైసీగా ఉంటుంది, తిను మంచిగా ఉంటుంది అని చెప్పేద్దామా? చూసారా సార్ డబుల్ యాక్షన్. అప్పుడు దాని రియాక్షన్ అయితే చూద్దామండి. జోలే చిప్ అయితే దీంట్లో కలిపి ఉంటుందండి. మిక్స్ చేద్దాం. దీంట్లో దీనికి సెట్ అవుతుంది కదా, దీనికి జోలే చిప్ దీనికి బాగా దీనిలో కలుద్దాం. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. దీనికి సేమ్ సెట్ అవుతుంది కదా, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయడం రాదు. బాహుబలి లాస్ట్ అయితే జోలే చిప్ ఓపెన్ చేసాం. నైస్ మౌత్ ఆన్ ఫ్రై ఎక్సెప్ట్ రిప్ అని ఉంది. ఈరోజు అప్పలం రిప్ అయిపోతుంది. రిప్ సో ఎలాగొందో బాక్స్ ఇవాళ ఫ్రేమ్ కట్టించాడు మా అప్పలం. కట్టించేద్దాం. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇంకా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అప్పుడే మొదలు చేసావా? బాబాయ్ అన్నాడు. పోతాల బాబాయ్ అన్నాడు. వాడికి అమ్మ ఎలాగొందరా, చాలా పెద్దదే ఇచ్చాడు. పెద్ద అమౌంటే. పెద్ద అమౌంట్. వర్త్ వర్మ వర్త్. నాకేం కనపట్టలేదు. ఇది మొత్తం ఒకసారి చచ్చిపోవాలి. చేసేద్దామా? మొక్కిద్దాం. ఎరగొట్టు కొట్టు. దీనికి సెట్ అవుతుంది కదా. దీనికి సెట్ ఏమనుకోవద్దు. చిన్న మొక్క చెయ్య. మరీ అంత మొక్క అది తట్టుకోలేదు. అంత పెట్టు. మరీ అంత వద్దురా బాబు, చచ్చిపోద్ది. ఈ మొక్క అది వద్దు. అప్పలమ్మ మనకి మెయిన్. అష్టాచమ్మ ఎరిగొర దోలు తీరిపోద్ది దానికి. చాలా ఘాటు. దీంట్లో కలిపా మీరు అది. ఫోన్ చేద్దామా? అది ఫోన్ ఎవడ ఉన్నా నువ్వే దేవు. ఇగో మనం ఫోన్ చేసే టైంకి అప్పలమ్మ వచ్చేసింది. నానమ్మా రా 108 అంబులెన్స్ కి ఫోన్ చేస్తున్నాం. వెళ్ళిపోద్దిరా నిజంగానే. మన బకరా ఈ రోజుకి మన బకరా హాయ్ చెప్పా. హాయ్. అప్పుడే మొదలు చేసావా? సూపర్ గా ఉంది ఫేస్. మన అప్పలమ్మ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ వచ్చింది నానమ్మ. అది కాదు నానమ్మ, ఈరోజు వీడియో ఏంటంటే పాతకాలం విషయాలు అడుగుతాం. అది అలా ఉంది. పాతకాలం విషయాలు అవన్నీ ఉంది కానీ నాది చూడు. కొద్దిగా నాన్నకి అలగుంటుందో కొద్దిగా చూద్దామని కౌట్ నుండి తర్వాత పవన్ గడు మాత్రం వెళ్ళాం. 5 రూపాయలది, ఇది 50 రూపాయలది. ఇది నీ ఎత్తంత అంత నీ ఇష్టమే. 5 రూపాయలు తింటే లేకపోతే 50 రూపాయలు తింటాను. 50 రూపాయలు సబ్స్క్రైబర్లు చెప్పారు. సబ్స్క్రైబర్లు పంపించారు చెయ్యండి అన్న. 5 రూపాయలు తింటా 50 రూపాయలు తింటా. అప్పలం చాయిస్ కు వదిలేస్తుంది నాన్న చాయిస్. చెప్పు 5 రూపాయలది 50 రూపాయలది. 50 రూపాయలు తింటా. 50 తింటారంట. అయితే అది ఇప్పుడు కాదు, కొద్దిగా నేను తింటాను. 5 ఏంటి సంవత్సరాలు నాకే తెలియదు. నాకు 70 దాటేసింది. తట్టుకుంటుంది అంత బాడీ. పోతాను నాకు ఇది వద్దు పోతాను. బాడీ చూసారా? వెరీ గుడ్. అది కాదు, చిన్నప్పుడు నన్ను చదివా చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. ఎందుకు చదవలేదంటే
మా అమ్మకి నేను ఒంటిగత్తను. మా నాన్న చిన్నవాడే చనిపోయాడు. నన్ను 3 నెలల కాండకు మా నాన్న చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ 3 నెలల కాండకు మా అమ్మ పెంచుకొని వస్తుందా, చదువులు ఎత్తదా, చేపలు పట్టుకొని ఊరికెళ్ళేది. ఊరికెళ్ళి చేపలు అమ్ముకొని వచ్చేది. అనగా మా అన్న నేనే మా అన్నయ్య పిల్లలే కదా. మనదర ఒకడు, రుక్నుకి దయ్య, సత్తుకి దయ్య, రెడ్ కాండపిల్లమ్మ. ఆ టైంలో మాము చిన్న టైం కాడి నుంచే మా పనులు చేసేవాడు. అప్పుడు మనుషులు చాలా గట్టిగా ఉండేవారు కదా, తిండి. మరి అప్పుడు మనుషులు గట్టిగా ఉండలా. ఉలవలు తెచ్చి ఉడకబెట్టుకొని తిని బెల్లం కలుపుకొని తినేవాళ్ళము. కొందరు ఒట్టు ఉలవలే తినేవాళ్ళు. నీకు తెలియదు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆ ఉలవల సంగతి. చేపలు పట్టుకుని ఊరికెళ్తే ఉలవలు తెచ్చుకుండోళ్ళు. ఉలవలు తెచ్చుకుంటే ఆ ఉలవలు ఏడ్చేసేవాళ్ళు అంతే. రాయి అన్ని బాగు చేసుకొని ఒక్కడ ఉంచుకుంటోళ్ళు, కుండలు ఇన్ని వేసుకుంటోళ్ళు, ఉడకబెట్టుకుంటోళ్ళు. ఇలా కలిగిన వాళ్ళు ఇంత బెల్లం తెచ్చుకొని, రూపాయి బెల్లం అయితే తింటాను. ఆ ఉలవలు అలా కలుపుకొని మనిషిని సర్దుకొని తినేవాళ్ళు. అప్పుడు అంబలి, ఉలవలు, మరి మినుములు ఇప్పుడేటున్నది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మినుములు కుండలు వేసి ఉడకబెట్టేది నీకు పెట్టిందా? అప్పుడే చిన్నప్పుడు ఏదో ఒకసారి పెట్టింది, ఒకసారి తిన్నాను. ఇప్పుడు అందరూ బిర్యానీ కవిటలు పోతున్నా 100 రూపాయలు పెట్టుకొని బిర్యానీ తెచ్చుకున్నాం. 100 దొరకడం కష్టము. అప్పుడు 100 రూపాయలకి ఎకరం భూమి వచ్చేదంట. 100 రూపాయలకి ఎకరం. అప్పుడు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? 100 రూపాయలకి అప్పుడు ఇప్పుడు ఎకరం ఎంత? 16,000 ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? 7,000 18,000 కాదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. 1000 రూపాయలకి తులం బంగారం అంట. అప్పుడు 1000 రూపాయలకే నాకు పెళ్లి అయితే 100 రూపాయలే తులం బంగారం. ఇప్పుడు 80,000 బంగారం. ఇది పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. బంగారం ఎంత ఉంటుంది? 6 తులము. 6 తులం అంటే 40,000. పెద్ద అమౌంట్. ఇది 6 తులము. ఇది కోసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది తులం పావు. ఇవాళ మొత్తం అన్ని కోసుకొని వెళ్ళిపోవచ్చు. 2 కోసేయండి పీక. తిన్నావా? ఇవిడు తాగాను. ఇయ్యాల నాకు తిండి నేను తినగలుగుతాను. తింటామా? అలిసిపోయినట్టు ఉంది. కురుకురు అదే ట్రై చేద్దాం ఈరోజు. 50 రూపాయలు. నువ్వు ఫస్ట్ నాన్న వాళ్ళకి కొంచెం ఆగు. ఫస్ట్ నేనే వచ్చాను కదరా. ఫస్ట్ నాన్న ఇంకోటి నువ్వు తిను. అది ఏంటి చూస్తున్నా. 50 రూపాయలు అంటే మామూలుగా 50 ఇచ్చేలా కౌటలు కొనుక్కొని వచ్చాను. మరి 50 ఇచ్చేలా నేను ఎత్తున్నాడా? కామెడీ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్. మన సబ్స్క్రైబర్లు పంపించారా? నిజంగా బాగుందా? బాగుందా? దీనికి దానికి చాలా డిఫరెన్స్. అది నార్మల్ ఒకటి నార్మల్ దా. ఆ కురుకురే కొద్దిగా డిఫరెంట్. మంచిది చెప్తాను. అది కొద్దిగా కురుకురు డిఫరెంట్ ఏడు చెప్పలా. ఎందుకు? రకానికి ఒకటి ఉంటుంది అందులో. చూడు ఉంటది. అన్ని ఒకేలాగా ఉన్నాయా అందులో? కొంచెం కారం. అదేనే కారం రకానికి ఒకటి ఉంటుంది అని చెప్పాను కదా. ఒక్కొక్క పీస్ ఎలాంటిది కారం కొనుక్కొని. అప్పుడు ఎక్కువ చదువులు గిదువులు ఇట్లా ఉండేవి. చదువులు ఎందుకు లేవు? ఉన్నవి కేవలం. మరి చదువు లేకపోతే మరి గూడలాసింది వీళ్ళందరైనా చదవాలి. అది కాదు, అప్పుడు 10th క్లాస్ చదివితే పెద్ద MBBS చదివినట్టు అంత ఇదంతా. అప్పుడు చదువులు మంచివి. ఇప్పుడు చదువులు అంత ఖమ్మం ఎంత చదువు ఉంది? 3 చదువు ఉంది. చచ్చిపోయిందాక అది ఇచ్చేసేది. కొన్ని కారంగా ఉంటాయి. కారంగా ఉంటుంది అది అంతే. నేనెంత పెడితే అంత తినాలి. మండుతున్నట్టుంది. బాగా నవలాలే. బాగా అలగా ఉంటది. ఇది వరరా కారంగా ఉంటది. కొన్ని అలగా ఉంటది. తినట్లేదా? ఉడికి రత్తం తట్టుకోవాలి. ఉడికి రత్తం తట్టుకోవాలమ్మా. ఉడికి రత్తం మెలగల
అంతకారమా శంకర్మ అలా బుల్లమ్మా బొమ్మలు కనబడ్డాయి అన్న గిసొంటి టైంలో గవ్వే కనబడతాయి అన్న. అది నార్మల్ నార్మల్ అబ్బా అవును అంతకారమా నేను తింటున్నామా ఇదే నా మొక్కలు వెళ్ళి చూడబో ఏమన్నా సెంటర్కి వచ్చింది మొగలు నేను చంప దగ్గర అబ్బా తిను ఏమో బొర్రరా బాబా మంచిదే తినా ఇది ఒకసారి నార్మల్గా ఇది కొద్దిగా ఎలాగొందా బాగుంది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అంతే నువ్వురా నీది కూడా బాగుంటుంది. నామినేషన్ అలాగే మాట్లాడుకోవటాలు లేవు. ఏరైందా నేను చచ్చిపోతా క్యావా పేకర్నా కుట్నే చెమటలు వచ్చేస్తున్నావే లాగేసుకున్నారు కదరా. కన్నీళ్ళు ఎందుకు ఏబిసిడి అంటారా? అంటారా నామా అంటాను వర్రై ఇదే నువ్వురా కొన్ని మరి వద్దురా బాబు ఒకటే అంతకారం ఆ 50 రూపాయలు తింది మళ్ళీ అలాగే ఉంటుంది. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హత్య చేయకండి. 10 రూపాయలు అడిగాము నా 50 రూపాయలు అన్నావు 50 రూపాయలు ఇచ్చాము అంటారా కారం ఎట్లేదు పూలు చేస్తావా ఏరా కారం లేదు 50 రూపాయలది కారం ఉండదు. ఇది ఇప్పుడు చూడు నార్మల్ కూరుకుది నార్మల్ కూర్చోరే నీళ్ళని తెచ్చేలా అన్నాడు తెచ్చుకున్నా నీళ్ళు తాగుతావా చిప్స్ ప్యాంట్కి నీళ్ళు అవడని అడుగుతారా నాశనం అయిపోతావురా పట్టుకోరా. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే ఐ వాసమానేందు చూడే ఐ మంచి ఒంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది. ఏమా గోవా అంత మంచి కారంతో అంత కారం అయిందా? అదే కారం ఎట్లేదు ఒట్టిగానే ఒట్టిగానే వస్తుందా? అంతకారం నువ్వు ఊరుకోమా అంటావు ఎక్కడో కారం ఎట్లేదు ఎవడంతా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. ఇల్లా కూర పెట్టేశాను మరి పిలిచినప్పుడు వస్తావా? మరి పిలిచినప్పుడు రావాలి. అష్టాచమ్మ ఆడుకుంటున్నావు. అష్టజమ్మ ఆడతా బాబు గోపులు ఎత్తుతున్నాం నిజంగా గోపులు ఎత్తుతున్నాం. అదే పండు కొత్తకి గుండుకి సిరటు కారం ఎట్లేదు అదంతా డూబు. కారం ఎట్లేదు అదంతా డూబే డూబు 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 అదంతా డూబు. ఇంకా కన్నీళ్ళు కూడా రావట్లేదు. నీళ్ళు నీళ్ళు కొద్దిగా ఇదే తీసుకొట్టేస్తాను గోపులు ఎత్తుతున్నావు కొద్దిగా లేదు ఇది ఒకసారికి లేదు ఉండు చిన్న సాటు టీ 10 ఇదిగో నీకోసం పంచదార తెచ్చాము. పంచదార ఇప్పుడు వారు తినబెట్టేస్తాను అనుకుని తినబెట్టేస్తున్నా
కాదమ్మా 50 రూపాయలు కురుకురే. 50 రూపాయలు 50 రూపాయలు కురుకురే తెచ్చా నీకోసం కవట్లో తెచ్చాము. జోలో చిప్పు. ఏం మాట్లాడతావు నువ్వు? ఆకులు తినేస్తుంది చూడు, ఆకులు తినేస్తుంది. బాబు నాకు చంపించాలి రా బాబు. అంతకారమేందా నిజంగా డూబ్ మరి మేము తినలేదా? మేము తినలేదా? నేను తినలేదు, నీ కాలం ముందే తిన్నాను కదా. మీ కాలం ముందే తిన్నా. డూప్లికేట్ ఆడుతున్నానా? నాకు అదే డౌట్ పడుతుంది. అవును మేమే తిన్నాం కదా. మేమే తిన్నాం. అంతకారం ఉందా? అలా పొద్దు కిల్లి తెచ్చలా, కిల్లు ఒకటి బొగ్గలు పొక్కుపోయి అన్నవి. ఆయన మీద ఇది ఒకటి కారం పలక తిన్నా కదా, నేనే తిన్నాను. అదే కదా. కెమెరా ఆపనా కదా? ఆపాను. సేవడు చూస్తున్నా వెనక వెళ్ళిపోతుంది. నమ్మద్దు. మేమే తిన్నాం, నీలాగే తిన్నాం. మేము మీలాగే తిన్నామా? నాకు కడుపెంగ మంటాయి. కొడిమంట నిజం చెప్పు. చెమటలు వచ్చేస్తున్నాయా? చూడు ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఆ వర్షం చుక్కలు కొడితే అది కాదు, మేము తిన్నాం కదా. మేమే తిన్నాం కదా, అదే కదా. చానారా ఏం లేదు. 50 రూపాయలు కూరుకురు, అందుకే 50 రూపాయలు కూరుకురు అయింది కావాలా. అది రక్కని కూడా ఉంటుంది. అవి కారం ఎక్కువ వేసేస్తారా, అందుకనే 50 రూపాయలు కురుకురే. ఇందులోనే 10 రూపాయలు దాంట్లో కారం వేయరు, ఉప్పు ఒకటే వేస్తారు. అదేవిడ సారా తాగినోడు కానాటవి. నిజం ఇప్పుడు ఆర్డర్ అవుతుందా? లేదు. నా ఎవరు నీకేనా తెలుస్తుంది. మేమే తిన్నాం కదా. మేమే తిన్నాం కదా. నీళ్ళకాయ తీరైతే నువ్వే ప్యాకెట్లు తిన్నావు, మేము అదే ప్యాకెట్ తిన్నాం కదా. అవును సొల్లే నువ్వు. కారం లేదు. కన్నీళ్ళు కొంత నా పడక కంచె తలక యాడబడి పడిపోతుంది. పోరారే అగ్గెత్తుకుంటున్నది. డూబా లేదు, అగ్గేం ఇద్దరు కల్లా అదో రొమాన్సండి. ఇద్దరు బాగా పొడిసేస్తాను వెళ్ళిపోతాను. పొడిసేత్తవా? కట్టాలేదు. కత్తితే అనేది నా చేతిలో గుద్దేస్తాను. గుద్దే. నాకు ఆడ వేసుకోలేదు. ఎప్పుడు వేసుకెళ్ళేసాడు రా. వర్ర అనిపించింది, మళ్ళా మంట అనిపించింది, కారంగా ఉంది. అంతే నన్ను ఏడాలన్నమాట. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఎలాగనిపించింది? అలాగే అనిపించింది నీకు చెప్తా. నాకు అనిపించింది అంతే సడన్ గా చేయగానే అలాంటి కారం పెట్టగానే ఎలాగనిపించింది? ఎలా అనిపించింది? మీకు తన్నవలసింది అనిపించింది. తప్పు మేమే చేసాం. అప్పుడు మనుషులు గట్టి మనుషులు అన్నావు. గట్టి మనుషులు అయితే తెచ్చేదము దుకాణాల మీద మంచి 50 రూపాయలు తెచ్చేదము, ముసలి దానికి పెడము. అలా అప్పుడు మనిషి గట్టి మనుషులు. గట్టి మనుషులు వరకు ఇంకా గట్టి మనుషులా? ఏదో ఓ సీమ మిరపకాయ సరే సరే చెప్పు అందరికి హాయ్ చెప్పు. వీడియో చెప్పు అందరికి. వీడియో అయిపోయింది. హాయ్ 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 హాయ్. చెప్తా. ఈడు ఏమైపోయింది, మా జోకులు చేనయ్యేవి. అది కాదు, ఈ వీడియో ఎలా చేస్తున్నామని నీకని తెలుసా? ఈ వీడియో ఎలా చేస్తున్నామని నాకు తెలియదు. ఇది పట్టుకో. ఇదే 50 రూపాయలు నీకు ఇప్పుడు ఇచ్చాం. ఇదే జోలో చెప్పి అంట దీనికి తెలిసి ఎలాంటి చేస్తామని. అలా 50 రూపాయలు చెప్పి ఇదే 50 రూపాయలు కురుకురు తెచ్చి 50 అంటే ఇది చూడండి 50 రూపాయలు రేటు ఉంది దీనిపైన. 50 రూపాయలు దానికి తెచ్చేసి పెట్టేదము. ఈ గుడ్లోటు, ఈ సీడు గుడ్లోటు ధరలేసేదము. ఇప్పుడు మేము ఎందుకు చేసాం తెలుసా? ఈ ముక్కులోని ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతాం. బంగారం అనిపించిందా మీరు? మాకు శాన్ మోసం చేసేస్తున్నాడు. మా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. చూడండి అక్కడ పెట్టాము. 93% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయమని అందరం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకేనా? వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. ఓకే ఓకే కామెడీ అంట అర్థం చేసుకోండి. కామెడీ చేసుకోండి. కామెంట్ అది కాదు